ఓం శ్రీమాత్రే నమః. ఈ డబ్బా ఏంటి పెట్టేంటి అనుకుంటున్నారు కదా. మరి పళ్ళు తోముకునే పళ్ళ పొడి అండి ఇది. దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెబుతాను. ఎందుకంటే దీని గురించి ఎవరో చెప్పమని లేదు సుమండి. ఇలా కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకుంటున్నాను. మరి ఇంట్లో పళ్ళ పొడి నిండుకుందని తీసుకొచ్చారు. ఆ పెట్టితో సహా కదా మీకు చెప్పేది. మీకు ఎవరికన్నా నచ్చితే ఇలా వెళ్ళి ఆయుర్వేదం కొట్లో కొనుక్కోవాలంటే మరి దీని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించాలి కదా. అయ్యో చెత్తబుట్టలో పాడేసానే డబ్బా, తీద్దాం వీడియో అనుకోవడం అలాగ అయిపోతుంది. కానీ ఈరోజైతే చక్కగా కుదిరిందండి దీని గురించి చెప్పే అవకాశం. ఇది ఎర్ర పళ్ళపొడి చూశారు కదా, పేరుంది కదా. ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే మనకి పుచ్చులు ఉండవు, ఉన్న పుచ్చైనా పోతుంది. అదే పిప్పుళ్ళు వస్తాయి కదా, ఆ పిప్పు పోతుంది. మరి పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, సొలుపుతున్నాయి అంటారు కదా, ఆ కదిలే పళ్ళు కూడా దృఢంగా తయారవుతాయి, కదలవు. తర్వాత మనం చల్లటి నీళ్ళు తాగినా, ఏదైనా తీటి వస్తువు తిన్నా జియ్యమంటాయి పళ్ళు కదా. మరి ఇప్పుడు ఉండే మరి మనకి ఆరోగ్యం అలా ఉంది, తినే తిండికి మనం ఉండే దానికి అలా ఉంది కదా, అందుకు అలా పళ్ళు పాడైపోతున్నాయి. మరి ఇప్పుడు ఒక వయసు అనేది లేదు, అందరూ కూడా పళ్ళు కట్టించుకునే వాళ్ళే పళ్ళు పాడైపోయి. పూర్వం అలా ఉండేది కాదండి. పూర్వం పొయ్యిలో బూడిదతో పళ్ళు తోముకునేవాళ్ళం, తెల్లగా మెరిసేది. వంట అంతా అయిపోయిన తర్వాత పొద్దుటికి ఆ బూడిద తీసుకుని తోముకుంటే ఆ బూడిద కూడా కొంచెం ఉప్పగా ఉంటుంది. అది తీసుకుని వేలుతో తోముకుంటే తెల్ల మొగ్గల్లాగా వచ్చేవండి. మరేమో వేప పొలతో కూడా తోముకునేవాళ్ళం, పళ్ళల్లో ఇరుక్కున్న తుక్కు కూడా వచ్చేసేది. మళ్ళా మసిపొగ్గు నూరుకుని నల్లటి బొగ్గు తోముకునేవాళ్ళం, అప్పుడు కూడా తెల్ల మొగ్గల్లాగా ఉండి నేను కూడా అలా తోముకునేదాన్ని. తర్వాత కాలక్రమేణా పళ్ళపొడి డబ్బా, ఎర్రమూత తెల్ల డబ్బా, దాని మీద ఎర్ర పేర్లు ఉండేవి. ఆ పళ్ళపొడి వస్తే అబ్బో పళ్ళపొడి కొనుక్కున్నామని అది సరదాగా సంతోషంగా కడుక్కునేవాళ్ళం. ఆ పళ్ళపొడి కడుక్కున్నప్పుడు కూడా మాకు ఏమీ ఇబ్బంది లేదు. తర్వాత బ్రష్ పేస్ట్లు అన్న తర్వాతే జనాలకి ఇబ్బంది వచ్చిందండి. అది నేను అనను, ఎందుకంటారా నా వీడియోలు అసలు అంతంత మాత్రం ఒకరిని అనేటంత గొప్పవారం కాదు. అది కొందరికి అదే అవసరం, కొందరికి అవసరం కాకపోవచ్చు, మనం అనకూడదు. చెడ్డ మంచి అనేది తెలుసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నది కదా. సరేలేండి, ఇప్పుడు ఈ పెట్టి మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని ఎన్ని విధాలుగా ఉందో మీకు అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు ఆయుర్వేదం కొట్టులోకి లభిస్తుందండి. ఇది ఆయుర్వేదం కొట్లో మాత్రమే అమ్ముతారు. ఎక్కడ షాపులు ఉంటే అక్కడైతే అమ్మటం జరగదు. మీకు ఇదిగో ఇలాగా చూపించారనుకోండి, ఇది పెద్ద డబ్బా, ఇది 190 రూపాయలంట. ఇందులో సగం ఉంటుంది చిన్నది, అదేమో 90 రూపాయలు. అది అనుకోండి ఇద్దరు మనుషులకి నెలలాళ్ళు వస్తుంది చిన్నది. ఇది అనుకోండి ఇద్దరు మనుషులకి 2 నెలలు వస్తుంది చక్కగా. చూసారు కదా, దీని ఒక విధానం, దీని ఒక సీసా కూడా తీసి చూపిస్తాను. నేను అయితే మా వారికి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటేసుకెళ్ళండి. అయితే ఆయన మరి ఒక 20 సంవత్సరాల పైనుంచే వాడుతున్నారేమో అనుకుంటాను, నాకైతే గుర్తులేదు. కానీ మా వారు వాడుతుంటే ఆయన అయితే ఆయుర్వేదం మందులు ఆయుర్వేదంలో వాడతారు కదా, పెద్ద లెక్క చేయవండి, మనం చెప్పేస్తున్నానండి ఉన్నమాట. పిల్లలు కూడా అంత లెక్క చేసేవారు కాదు. 10 ఏళ్ళ నుంచి పిల్లలు కూడా వాడుతున్నారు. మా వారు కొనిస్తారు అల్లుళ్ళు, మరి పిల్లలు కూడా వాడతారు. రీసెంట్గా బాబు వచ్చాడు, ఆడు కూడా కొనిమ్మని పట్టుకెళ్ళాడంట 2. ఇది పెద్ద సీసా అనమాట, చానాళ్ళు వచ్చేస్తుంది. ఇదిగో ఎర్రపల్ల పొడి అంటే ఎర్రగా ఉంది చూసారా, ఇదిగో లోపల ఎర్రగా ఉంటుంది. మూత కూడా తీసి చూపించిన మీకు. ఇదిగోనండి చక్కగా మూత తీసాను, మీకు చూపిస్తాను. చేతిలో అంత వేసుకుంటే చాలండి, నేనైతే అంత వేసుకుంటానండి, అంతకన్నా వేసుకోలేను, ఎక్కువ తోముకోలేను నేను. చక్కగా మనం బ్రష్ తడి చేసి వేసుకుని ఆ బ్రష్ ఇలా 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 పెట్టేసి దాంతో మొత్తం నోరు పళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అయితే నోరు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా పొద్దుటికి బ్రష్ చేసుకున్నట్లుగా ఉంటుంది. మరి నిద్రలేసి చాలామంది మాట్లాడలేరు, స్మెల్ వస్తుంది, అలా ఉండదు ఈ పొడి వాడితే. మరి కదిలే పళ్ళు కదలవు, జియ్యం అనేది పోతుంది. మరి మా వారు వాడేవారు, మరి నేను వాడలేదండి ఎప్పుడు అని చెప్తున్నాను కదా. నాకు పళ్ళు సలుపులు వచ్చినాయండి ఎందుకు చేతన. అప్పుడు మా వారు అన్నారు, ఇది వాడు పళ్ళు సలుపులు తగ్గుతాయి, నువ్వు ఎప్పుడు వాడో చెబితే వినవో అన్నారని నేను అప్పటి నుంచి ఇది వాడుతున్నాను. ఒక 4 సంవత్సరాలు అయిందండి ఇలా జరిగి. మరి వాడటం మొదలెట్టి 4-5 రోజులకే పళ్ళు సొలపడం అనేది తగ్గింది. ఐసు గడ్డ మొక్కల్లాగా ఉన్నది కూడా మరి నోట్లో వేసుకోగలను, ఏమన్నా స్వీట్ కూడా
మామూలుగా తినేస్తానే తప్ప జియ్యమని అనేది ఏమి ఉండదు. పిప్పళ్ళు లేవు కానీ ఎందుకో మరి అలాగా మరి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటో కానీ చిన్నప్పుడు అలాగా బొగ్గుతోటి బూడిద పొయ్యిలో బూడిదతోటి ఏప్పలతోటి తోముకున్న మూలాన ఏంటో మధ్యలో బ్రష్లు తోముకోకుండా పేస్ట్ పెట్టుకోకుండా లేవండోయ్ తోముకున్నాం. కానీ ఇప్పుడైతే ఇది వాడుతున్నామండి. ఇది చాలా మంచిది. మరి నేను పొందిన ఆరోగ్యం మీరు పొందాలన్నదే నా అభిప్రాయం. ఎర్ర పళ్ళ పొడి చూశారు కదా, చక్కగా సీసా మీద కూడా ఉంది. మీరు ఎర్ర పళ్ళ పొడి అన్నా ఇస్తారు, లేదంటే నేబులు చూపించన్నా తెచ్చుకోవచ్చు. ఇది చాలా మంచిది. పేస్ట్లకి ఎంతో ఖర్చు అవుతుంది. అది మంచిది కాదు చెడ్డని నేనేమీ చెప్పను, కానీ దీనివల్ల పళ్ళు బాగున్నాయి, నోరు బాగుంటుంది. పుచ్చు పళ్ళు ఉన్నాయి కూడా, మన ఆ పుచ్చు ప్రాబ్లం ఉండదు. ఆ పన్ను తీయించేసుకోవాలనే పని ఏమి ఉండదు మనకి. చక్కగా ఈ పొడి వాడడం వల్ల దీనివల్ల ఇలా లాభం పొందాం కాబట్టి నేను చెబుతున్నాను. మా వారి పళ్ళు అయితే ముత్యాలు కట్టినట్లుగా ఉంటాయి చక్కగా. ఎందుకంటే ఈ పొడి అంటే అంతకుముందు అలాగనే శుభ్రంగా తోముకోవడమే ఆయనకు తెలుసు. తర్వాత అందరూ అలానే తోముకుంటారు సమండి. తర్వాత ఈ పొడి వాడతారు కదా, అందుకు ఇది ముత్యాలు ఇలా వరుసగా పేర్చినట్టుగా ఉంటాయి. అంత బాగుంటాయండి పళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి ఒరిజినల్ పళ్ళు ఉండట్లేదు. మనం తినే తిండి వల్ల పళ్ళు పాడైపోయి వాడే బ్రష్ల వల్ల. మరి బ్రష్ అనేది పళ్ళు కదిలిపోతాయండి. మరి పందు పళ్ళు అలా ఉండేది కాదు, తెలిసినా మరి. అదంతా ఇంకొకసారి చెప్పుకుందాం. మీకు కావాలనుకుంటే ఇలాగా చక్కగా ఆయుర్వేదం కొట్టులోకి వెళ్ళి అడగండి ఎర్రపళ్ళ పొడి డబ్బాని. ఇది ఘాటుగా వగరగా ఉంటుంది, స్వీట్ లాగా ఉండదు. చక్కగా తోముకుంటే మీకు చాలా బాగుందని ఫస్ట్ రోజే తెలిసిపోతుంది. ఇది పొడి మొక్క విధానం. నోరు అనేదా మీకు శుభ్రంగా ఉంటుంది, పళ్ళు అనేది గట్టిపడిపోతుంది. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.